రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసింది. మనమే ప్రత్యేకంగా ఈరోజు అవుతున్న కోరికలు కాదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు పాదయాత్రలో సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయమంటున్నాం. నేను విన్నాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి మడ తిప్పి ఈరోజు మన రోడ్డు పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఏర్పడింది. గత 4 సంవత్సరాలుగా మనం అనేక సందర్భాల్లో అధికారులకి ప్రజాప్రతినిధులకి చెబుతూ వచ్చాం మన సమస్యల్ని. అయ్యా మీరు అధికారం రాకముందు చెప్పారు, అయ్యా దేవుడు దయదలిస్తే మీ ఆశీర్వాదం అంటే మన ప్రభుత్వం అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తాం, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఇస్తాం అని చెప్పాడు. కానీ 4.5 సంవత్సరాలు అక్కా చెల్లెములు అందరూ కూడా ఎదురు చూశారు. కానీ ఎక్కడా కూడా అమలు చేసిన పరిస్థితి లేదు. అంతేకాదు మన మెసేజ్లు వచ్చినాయి, సుప్రీంకోర్టు తీర్పు అంట. అంటే వాళ్ళు చెప్పేటప్పుడు సుప్రీంకోర్టు తీర్పులు చట్టాలు గుర్తుకొస్తాయి. కానీ మన ప్రభుత్వం అదే కోరిక అడుగుతున్నాం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఉన్నదా అని అడుగుతాం. కానీ చర్చల్లో దాన్ని ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు, మా వల్ల కాదని చెబుతున్నారు. అంతేకాదు 2015 నుంచి ఉన్నటువంటి టీఏడిఏ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం. అయ్యా మీ మంత్రులకు కానీ మీ ఎమ్మెల్యేలకు కానీ మీకు కానీ ఎక్కడైనా టీఏడిఏ బిల్లు బకాయిలు ఉన్నాయా? 10-11 వేలు తీసుకున్నాడు అంగన్వాడీ టీచర్లకు. ఎందుకే నువ్వు బకాయిలు పెడుతున్నావు? ఎలా పిల్లలు వండి పెడతావని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు పేస్ యాప్ ద్వారా అనేక ఇబ్బందులు రాగానే బాత్రూములు ఫోటో తీయడం, ఇది మన పని. మనకే కాదు మనతో పాటు టీచర్స్కి అందరికీ కూడా ఇదే పరిస్థితి. ఒకటి కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తమదన్నట్టుగా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా చట్టబొమ్మ తీసుకొచ్చింది మన రాష్ట్రంలో చట్ట ప్రభుత్వం. చట్టబొమ్మ తీసుకొచ్చి ఆ చట్టబొమ్మ ద్వారా ప్రజలపై భారాలు మోపుతుంది. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. కానీ మన వేతనాలు మటుకు పెరిగిన పరిస్థితి లేదు. అందుకే అడుగుతున్నాం, కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని. అయ్యా ఒక్కసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిస్తే జీతంలో సగం పెన్షన్గా ఇస్తున్నారే, జీవితాంతకాలం పనిచేస్తున్నటువంటి మాకు ఎందుకైనా పెన్షన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి మన సమస్యలు పరిష్కరించకపోతే రేపు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం ఖాయం. గతంలో గుర్రాలు తెచ్చిన చంద్రబాబు నాయుడు కదే ఉంది. ఈరోజు రానున్న కాలంలో దేవుడు దయదలిస్తే మనందరూ ఆశీర్వాదాలతో ఖచ్చితంగా ఇంట్లో కూర్చోబెడతామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరూ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.